ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట పట్టణం గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ బాబు పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ 2024-25 బడ్జెట్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్డీఎఫ్ ను 36,750 కోట్ల రూపాయల నుండి 33,150 కోట్ల రూపాయల కంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు తగ్గించిందని, కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోడీపై రాజ్యాంగాన్ని మారుస్తాడని, రిజర్వేషన్లు తొలగిస్తాడని విషయం చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేశాడని, 1 కాదు 2 కాదు ఏకంగా 3,500 కోట్ల రూపాయలు దళితులకు కేటాయించాల్సిన నిధులకు కోత పెట్టాడని దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందని, అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చిన తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్ లో కూడా కోత పెట్టడం ద్వారా దళితుల ఆగ్రహానికి లోను కాక తప్పదని, రానున్న కాలంలో ఖచ్చితంగా దళితులు కాంగ్రెస్ పార్టీని బొందపెడతారని, వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఎస్సీ మోర్చా పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్, రాకేష్ ఠాకూర్, అమృతలక్ష్మి, అనిత, సుశీల, తూడి రవిచంద్రారెడ్డి, యనమానగండ్ల రామస్వామి, ఊడుగుల మహేందర్, తాళ్లపల్లి తిరుపతి, గండికోట సమ్మన్న, నాగపురి విజయ్, ఇల్లందుల శ్రీనివాస్, పసునూటి రమేష్ కుమార్, గాజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నిరంకుశ వైఖరి, దళిత నిధులపై కాంగ్రెస్ నిరంకుశ వైఖరి, నిధులపై కాంగ్రెస్ నిరంకుశ వైఖరి, అందరికీ జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండు. 1 కాదు 2 కాదు ఏకంగా 3,500 కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించాల్సిన నిధులను కోత పెట్టిండు. దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు. రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి. ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.